హాయ్ అండి, భోగి పండుగ శుభాకాంక్షలు అండి. సంక్రాంతి అంటేనే పిండి వంటల పండుగ. అందులో తెలంగాణ స్పెషల్ అయితే సకినాలండి. నాకు చాలా ఇష్టము, కాకపోతే చేయడం రాదు. ఎప్పుడో ఒకసారి ఫ్రెండ్ దగ్గర ఒక 20 years బ్యాక్ ఒక్కసారి ట్రై చేశాను. ఇప్పుడు మళ్ళీ చేయబోతున్నాను. ఇది చూడండి, తడిపిండి అంటే మనము అరిసెలకి ఎలా నానబెట్టుకొని తడి బియ్యంతో పిండి పట్టించుకుంటామో అలా పట్టించుకోవాలి. నేను 2 kgs తీసుకున్నాను. 2 kgsకి వచ్చేసి నువ్వులు 400 grams తీసుకున్నాను. 1/2 kg వరకు వేయొచ్చట. నేను అసలే చేస్తుంది ఫస్ట్ టైం కదండి, మళ్ళీ విరిగిపోతాయేమోనని 400 grams వేసాను. 2 టీ స్పూన్ల వాము, 4 టీ స్పూన్ల సాల్ట్ అండి. ఈ స్పూన్ చూడండి, ఈ టీ స్పూన్తోనే వేసాను. దీన్ని పిండితో పాటు వీటిని బాగా కలుపుకొని, బాగా కలిసిన తర్వాత అప్పుడు మామూలు నార్మల్ వాటర్తోనే కలుపుకోవాలండి ఈ పిండి. వాటిని కలుపుకున్నప్పుడు ఈ పిండి కూడా ఎలా ఉండాలి అంటే మరీ గట్టిగా ఉండొద్దు, మరీ పలచగా ఉండొద్దు. ఇలా మనం సకినం చుడతాం కదండి, ఆ చుట్టడానికి ఇలా తీగలాగా వచ్చేటట్టు ఉండాలి పిండి. దానిపైన బట్ట కప్పి పెట్టుకోవాలి పిండి పైన. మళ్ళీ ఎప్పుడన్నా అనిపిస్తే కొంచెం నీళ్లు చల్లుకొని కలుపుకోవాలి. ఎందుకంటే బియ్యం పిండి కాబట్టి త్వరగా డ్రై అయిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం వేసుకోవచ్చు. ఇది ఫస్ట్ సకినం అండి నేను వేయడము. ఎన్నాళ్ళ తర్వాత అసలు నాకు రాదు, కానీ ట్రై చేశాను, బాగానే వచ్చిందండి. ఫస్ట్ది కదా, మళ్ళీ మంచిగానే అనిపించింది. కాకపోతే బాగా ఎప్పుడు చేసేవాళ్ళండి, ఆ తీగ చాలా పల్చగా వేస్తారండి, అంత లావుగా అయితే రాదు. కాకపోతే నాలాంటి రానోళ్ళకి ఇదే పెద్ద విషయంలా ఉందండి. బాగానే వచ్చాయి అనిపించింది. మొత్తం కాటన్ చీర మీద ఇలా వేసేసుకొని వీటిని మళ్ళీ నూనెలో కాల్చుకోవాలి. అయితే నూనె కూడా చాలా తక్కువ పడుతుంది, అసలు నూనె పీల్చుకోదు, ఓన్లీ బియ్యం పిండే కాబట్టి. అందులో కాటన్ చీర మీద ఇలా వేసి పెట్టాం కదండి, ఆ కాటన్ క్లాత్ దాంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా లాగేసుకుంటుంది కదా, నీటి శాతము. పొడి పొడిగానే ఉంటాయి, తొందరగా ఫ్రై అవుతాయి, నూనె కూడా ఎక్కువ కాదు. వీటిని ఇలా తీసుకునేటప్పుడు కూడా చిన్న ప్లేట్ కానీ లేకపోతే ఇలా చిల్లుగడ్డతో తీసుకోవచ్చండి. వీటిని బాగా దూరగా వేయించుకొని, కొంతమంది ఇష్టపడతారు కలర్ మారే వరకు, కొంతమంది కొంచెం తెల్ల తెల్లగానే ఉండి మరీ ఎక్కువ ఫ్లేమ్ లేకుండా చేసుకోవచ్చండి. ఎలాగైతే నేనైతే చేశానండి. నాలాంటి రానోళ్ళు మీరు కూడా ట్రై చేయండి.